ఆత్మకి ఆత్మ అదృశ్యమైంది, అది కంటికి కనిపించదు. దేహంతో ఉన్న మనం ఆత్మ కలిగి ఉన్నామనే ఆలోచన కలిగి ఉండాలి. ఆత్మ అదృశ్యమైంది కనుక మరి ఆ అదృశ్యమైంది నిత్యము నిలిచేది కనుక, నిత్యము నిలిచేది అదృశ్యమైంది, దృశ్యమైంది నిత్యము నిలవదు. కంటికి కనిపించేవన్నీ కూడా మరి ఎక్కువ కాలం నిలవవు, అవి క్షయమైపోతాయి. కానీ ఆత్మ అక్షయమైంది, జీవము కలిగింది, నిత్యము నిలిచేది అనేది మనం వాక్యాన్ని బట్టి నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందాలి, నిత్యము ఉండే దాని మీద దృష్టి పెట్టాలి. కానీ దురదృష్టవశాత్తు కొంతకాలం ఉండే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం. 70, 80, 90, 100 ఉండే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి దాన్ని పోషించడానికి, దాన్ని నడిపించుకోవడానికి ఆర్నిస్లో కృషి చేస్తూ ఉన్నాం. కానీ అది అవివేకులు చేస్తున్న పనిగా, భక్తిహీనులు చేస్తున్న పనిగా వాక్యం వివరిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ నిత్యము నిలుస్తుంది కనుక, ఆత్మకి మరణం లేదు కనుక, ఆత్మ జీవము కలిగి ఉన్నది కనుక, ఆ ఆత్మను అభివృద్ధి అంటే ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత బాప్తిసం పొందిన దగ్గర నుండి మన మీద ఉంది. సంఘముడు ఆత్మ అభివృద్ధి అని అంటే క్రీస్తు సారూప్యాన్ని సాధించడం. క్రీస్తు సారూప్యాన్ని సాధించడం. యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన దినాల్లో ఆయన ఎలా మాట్లాడారో, ఎలా ఆలోచించారో, ఎలా తను తాను కాపాడుకుంటూ పాపం లేకుండా బ్రతికారో, ఇలాంటి విషయాలన్నీ ఆలోచించుకుంటూ బాప్తిసం పొందిన నాటి నుండి అలాంటి వైఖరి కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది. ఈరోజు మరి ఆత్మీయ అభివృద్ధి పొందడం ఎలా అనే దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. ఆత్మీయ అభివృద్ధి అంటే ఏంటి అని అంటే, ఆత్మ అనగా కంటికి కనిపించే ఆత్మీయ అవయవాలు ఉన్నాయి. మనం అనేక సార్లు చెప్పుకున్నట్టుగా హృదయం, మనసు, మనస్సాక్షి, ఈ మూడు కూడా మరి ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం శరీరం కూడా మరి దానికి అనుసంధానంగా పనిచేయాలి, పని చేయించాలి. పని చేయాలనేది కరెక్టే, ఆజ్ఞ. పని చేయించాలి. ఎవరు చేయించాలి? ఎవరైతే దేహంతో ఉండి ఆత్మ కలిగి ఉన్నారో వారు తమ యొక్క దేహాన్ని కూడా మరి ఆత్మకు అనుసంధానంగా చేసుకుని మార్పు చెందుతూ ఉండాలి. ఆత్మ అంటే హృదయము, మనసు, మనస్సాక్షి అవయవాలుగా కలిగింది. ఈ ఆత్మ చూడలేనిది, అంటే కంటికి కనిపించదు, మరణం లేనిది. ఇక అభివృద్ధి అంటే మనందరికీ తెలిసినట్టుగా ఎదగడం, విస్తరించడం. ప్రతి వారికి రావాల్సిన ఒక స్పృహ ఏంటి అంటే, నేను ఆత్మీయంగా ఎంత ఎదిగాను, ఎంత సాధించాను అనేది ప్రతిసారి కూడా లెక్క వేసుకోవాలి. ఎందుకంటే మన జీవిత విషయంలో దేవునికి ఏం అప్పగించాలి? లెక్క అప్పగించాలి. అందుకనే ముందుగానే మనం లెక్కను వేసుకోవాలి. నేను ఎంతవరకు ఎదిగాను, నేను ఎంతవరకు దేవుడు ఆశించిన ప్రకారంగా బ్రతుకుతున్నాను, ఇంకా ఎంత మార్పు రావాలి అనేది ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఈ భూమి మీద ఉండగా బ్రతకాలి సహోదరులారు. అభివృద్ధి అంటే ఎదగడం. ఎంత ఎదిగాము? ఉదాహరణకి పుట్టినప్పుడు మనం దేవుని స్వరూపం కలిగి ఉన్నాం కదా. పుట్టినప్పుడు దేవుని స్వరూపం, చిన్న బిడ్డలు ఎవరైనా ఉంటే వారందరూ, అదిగో మన కావి చేతిలో ఉన్నాడే ఆ బాబు ప్రస్తుతం ఏం కలిగి ఉన్నాడు? దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం పుట్టినప్పుడు అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాం. కానీ పాపం చేసిన తర్వాత ఆ స్వభావాన్ని ఏం చేసుకున్నాం? పోగొట్టుకున్నాం.
మరి కొత్త జన్మ పొందడం ద్వారా మరలా దాన్ని తిరిగి సాధించడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఇది భూమి జరుగుతున్న కార్యక్రమం. కాబట్టి అభివృద్ధి చెందుట అంటే దేవుని పోలికగా మార్చబడుట. అభివృద్ధి చెందారు అంటే శారీరకంగా అభివృద్ధి చెందడం అనుకోండి. శారీరకంగా అభివృద్ధి చెందుతున్నారు అంటే ముఖ్యంగా నెంబర్ 1 ఆరోగ్యంగా ఉండుట. రెండోది ఆస్తిపాస్తులు సంపాదించుకుని బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉండడం. ఏ చీకు చింత లేకుండా బ్రతకడం అనేది దేహానికి సంబంధించి మనందరికీ తెలిసిన విషయం. మరి ఆత్మ సంబంధంగా నేను అభివృద్ధి చెందుతున్నాను అని అంటే ఏంటనమాట? దేవుని పోలికగా మార్చబడడం. దేవునికి ఏ గుణ లక్షణాలు ఉన్నాయో ఆ గుణ లక్షణాల ప్రకారంగా బ్రతకడం అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మీయ అభివృద్ధి ప్రతి వాళ్ళు కూడా పొందాలి అనేది లేఖనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రైట్? మరి ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటి? తన బిడ్డగా అంగీకరించిన తర్వాత, అనగా బాప్తిసం పొందిన తర్వాత సరిపోయింది, నువ్వు నా బిడ్డ అయిపోయావని దేవుడు విడిచిపెట్టలా. దేవుడు కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఎందుకంటే దేవుడు పోలికగా మార్చబడడానికి భూమి మీద కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. నెంబర్ 1 సంఘం. సంఘం అనేది దేవుడి యొక్క ఏర్పాటు. అంతకాలం లోకంలో బ్రతికిన మనం ప్రత్యేకించబడి మూర్ఖులైన ఈ తరం వారి నుంచి వేరైపోయి ఒక పరిధిలో బ్రతకడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. అదే సంఘం. సంఘం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం చూస్తే అక్కడ ఏం మాట్లాడుతాడైనా పౌలు గారు మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలవబడిన వారికి అదనమాట. అది చాలు. కాబట్టి సంఘం అంటే ఏంటన్నమాట? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. సార్, వీఆర్ ఆల్ సెయింట్స్ ఇన్ క్రైస్ట్. సెయింట్ పాల్ ఎలాగా, అలాగే సెయింట్ ఎవరు? జయబాబు. ఒకేసారి కనుక్కోమంటారు. పరిశుద్ధుడైన జయబాబు, పరిశుద్ధుడైన అర్జున్ గారు. కదా కదా దేవుడు అలాగే చూస్తాడు మనల్ని. క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినవారు. అది సంఘం. కనుక అమ్మ వినాలి, సంఘము అంటే పరిశుద్ధపరచబడిన జనం, పరిశుద్ధుల యొక్క సమూహం భూమి మీద. కాబట్టి మరి అలాంటి సమూహంగా మనం అందరూ ఉన్నాం. కాబట్టి ఒకరికొకరు విశ్వాస విషయంలో సహకరించుకుంటూ, ఆదరించుకుంటూ, అవసరమైతే హెచ్చరించుకుంటూ క్రీస్తులో మనం ఎదగాలి. మనం లోకం వైపు చూడకూడదు. ఎందుకంటే లోకం ఉన్నది, మనం క్రీస్తుతో పాటు సిలువేసేసాం. లోకంతో మనకు సంబంధం లేదు. అలాగని మనుషులతో మాట్లాడొద్దని కాదు. అందరిలోనూ చాలా కలివిడిగా ఉంటాం, అందరితోనూ నవ్వుతూ పలకరిస్తాం. ఏమంటే అందరితోనూ కలిసి వారి యొక్క సాధక బాధకాల్లో, ఏమంటే సుఖ దుఃఖాల్లో పాలు పొందుకుంటూ ఉంటాం. ఇది కూడదని చెప్పట్లా. అలాగైతే ఒకళ్ళు ఎవరితో కూడా సంబంధాలు లేకుండా ఉంటే ఈ లోకం నుంచి విడిచిపోవాలి అంటాడు కదా. లోకంలో అందరూ ఉన్నారు, దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు, దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈ యొక్క పరిధిలో మనం జీవిస్తూ పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధులుగా దేవుడు మనం చేశాడు. కనుక ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవితాన్ని జీవించాలి. అందుకే సంఘం ఏర్పాటు చేశాడు. సంఘం అంటే ఆషామాషి కాదు, ఏదో ఒక సంస్థ కాదు, ఒక గ్రూప్ కాదు. సంఘము అంటే పరిశుద్ధపరచబడిన జనం. ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు ఆత్మీయ అభివృద్ధి ఇక్కడుంటేనే పొందగలవు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు మాట్లాడుతూ
నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, నాతో ఎవరైతే అంటుకట్టుబడి ఉంటారో వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందుతారు అని చెప్పేశాడు. అందువల్ల ఆయనతో ఉంటేనే, అది ఆయనతో ఉండాలి అంటే సంఘంలోనే సాధ్యం. సంఘం బయట ఉంటే నువ్వు ఆత్మీయ అభివృద్ధి చెందే అవకాశం లేదు. అందుకనే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. ఇంకా ఆయన మనకి ఎవరిని ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అపోస్తలుల కార్యాలు 2:38 ప్రకారం చూస్తే, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మనే వరం మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పారు. కానీ పరిశుద్ధాత్మ ప్రతి వాళ్ళు కూడా వరంగా పొందుకున్నారు. నమ్ముతున్నామా? నమ్మాలి. మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనం పరిశుద్ధపరచబడ్డంలో ఆయన పాత్ర ఉంది. ఎందుకంటే ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనం వరంగా పొందుకున్నాం. ఎంతవరకు ఆయన మనతో ఉంటాడు అని అంటే విమోచన దినం వరకు ఆయన మనతో. విమోచన దినం అంటే క్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ. విమోచన దినము అంటే భౌతికంగా మన యొక్క జీవితం చివరి వరకు ఆయన మనతో ఉంటాడు. కాబట్టి మనం ఆత్మయందు ముద్రించబడ్డాము అనే భావన కలిగి మనం జీవించాలి. పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడు దేవుడు. ఆయన కొరకు యేసు ప్రభువు వారు ప్రార్థన చేసినట్టు కూడా యోహాను సువార్త 14వ మనం చూస్తాం. అవునా? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను పంపమని అన్నాడు ఆయన. కాబట్టి వేరొక ఆదరణకర్త, యేసు ప్రభువు వారు కూడా ఆదరణకర్తే. ఆదరణకర్త అంటే ఉత్తరవాది కూడా అర్థం. ఉత్తరవాది యేసు అనే ప్రధాన యాజకుడిగా ఉన్న యేసు అనే ఉత్తరవాది మనకి ఎక్కడున్నారు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వం నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నమ్మాలి. మనం అనుకుంటున్నాం ఏదో బాప్తిజం పొందేసాం, సంఘంలో కొనసాగుతున్నాం, సంఘంలో కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొంటున్నాం, జీవితంలో వెళ్ళిపోతుంది అనుకుంటాం. కానీ ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో, మనం ఎప్పుడైతే సంఘంలో అడుగు పెట్టామో అప్పటి నుంచి దేవుని యొక్క బాధ్యత మన మీద మరింత ఎక్కువ పెరిగిపోయింది. దేవుని యొక్క ప్రేమ మరింత ఎక్కువ మన మీద ఉంది. అలాగే క్రీస్తు ప్రభువు వారు ఆయన కుడిపార్శ్వాన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి దగ్గర ఉన్నాడు. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అలాగే భూమి మీద ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తా ఉన్నాడు? మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తా ఉన్నాడు. యేసు ప్రభువు వారు చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుకనే పరిశుద్ధాత్మ నీకు వరంగా ఇవ్వబడింది సహోదరుడా, సోదరి. నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేసే వరకు ఆయన దుఃఖపడతాడు సుమా. నిర్లక్ష్యం చేసే వరకు ఆయన ఆరిపోతాడు సుమా. ఆయన ఆరిపోతే మళ్ళీ వెలిగించే వాళ్ళు ఎవరు లేరు. అది కూడా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూసి ఏమంటే తర్వాత ఆ యొక్క సంగతుల్ని అనుభవపూర్వకంగా నేర్చుకున్న తర్వాత తప్పిపోతే అట్టివారు నూతన పరచబడడం అసాధ్యము అంటాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలి? మనలో ఉంచుకునే వాతావరణం ఉండాలి. ఉదాహరణకి ఒక ఇల్లు ఉంది. ఒకరు మన ఇంటికి వచ్చారు, ఒక ప్రముఖమైన వ్యక్తి. ఆయన కొరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ డే, సెకండ్ డే మీరు ఎలా ఫాలో అవుతారో అలాగా ఫాలో అవుతూ ఉన్నారు. అంటే ఏంటనమాట, ఒక క్లీనింగ్ లేదు, ఏమంటే ఒక మంచి ఆహారం లేదు, ఇక ఇష్టానుసారం ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. కానీ ఫస్ట్ డే మాత్రం చాలా హుందాగా సార్ ఏం కావాలి అని అడిగి ఆతిథ్యం ఇచ్చారే. సెకండ్ డే నుంచి మన వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ ఉన్నాం. ఇలా 2-3 రోజులు చూస్తాడు ఆ అతిథి. మీ దగ్గర సంవత్సరం ఉండడానికి వచ్చాడు అనుకోండి. లేదా 2-3 రోజులు చూస్తాడు. చూస్తే ఏం చేస్తాడు? ఏంట్రా ఫస్ట్ డే ఉన్న ఉత్సాహం లేదు, అలా పట్టించుకోవట్లేదు, ఇల్లేంటి ఇలాంటి ఇంట్లోనే నేను ఉంటాను, నా గురించి వాళ్ళకి తెలియదా అని బాధపడతాడు కొన్నాళ్ళు. ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా ఆయన నువ్వు లెక్క చేయనప్పుడు నిన్నెందుకు ఆయన లెక్క చేస్తాడు?
అవునండి, వాస్తవానండి. అందువల్ల ఉండండి, వెళ్ళిపోతాడు. అదే అంటున్నాడు, పరిశుద్ధాత్మను దొంగపరచుకుంటే ఎఫ్సి పత్రికలు చెప్తున్నమాట. అలాగే తెసలోని పత్రికలో ఏమంటాడు, పరిశుద్ధాత్మను ఆర్పుకున్నావు అనుకో నీకు జీవం లేదు. కానీ నీకు పరిశుద్ధాత్మ ఎలాగ ఇవ్వబడ్డాడు? విమోచన దినం వరకు ఆయన నీకు ఇవ్వబడ్డాడు. విమోచన దినం అంటే ఒకటి మన ప్రాణం పోయేంత వరకు, రెండవది క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు. అందువల్ల సహోదరులారా, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఎందుకో తెలిసిన, ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, ఆత్మ సంగతులు అర్థం చేసుకోవడానికి. అలానే మరి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, అది మీ చేతిలో ఉంది. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడండి ఎదగడానికి, ఆత్మీయంగా ఎదగడానికి. అంతే తప్ప బాధల్లో ఉంటే కీర్తనలో 34వ కీర్తన చదువుకోవడానికి, సంతోషంతో ఉంటే 103వ కీర్తన చదువుకోవడానికి, ఏమంటే కొన్ని బాధ్యతలు గుర్తించడానికి 128వ కీర్తన చదువుకోవడానికి, అక్కడక్కడ ఏదో చూడండి అన్నం ఎంత పెడితే ఏరుకుంటారు చూసారా, ఏరుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అర్జున్ గారు? ఏరుకుని తినేవాళ్ళు ఎలా ఉంటారమ్మా? అలాగే ఉంటారు. అలాగే ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి ఉంటుందా? ఉండదు. కొంతమంది వాక్యం ఇస్తుంటే వాక్యం చావడం కూడా ఇక్కడ రావట్లా. దాని అవుట్పుట్ ఏంటో తెలిసినా, మీరు బైబిల్ ముట్టుకోవట్లేదని ఈజీగా అర్థమైపోతుంది. అంతేనండి. ఇప్పుడు చక్కచక్కగా చదువుతారు అనుకోండి, బైబిల్తో టచ్ ఉంటే చదువుతారు. కానీ ఇక్కడికి ఎవరైనా పిలిచి చదవమన్నాం అనుకోండి, తొడవుకుంటున్నారు ఇక్కడ. కారణం ఏంటి? ఈ రోజే బైబిల్ తీసాను, మిగతా రోజుల్లో అప్పుడప్పుడు తీస్తున్నాం అంతే. మీ బైబిల్ అయితే కొత్తగా ఉంటాయి, కాలంతో చూసుకోండి. మీరు ఏ బైబిల్ అయితే కొనుక్కున్నారో ఆ బైబిల్ కొత్తగా ఉంటాయి. కొత్తగా ఉంటాయంటే అర్థం ఏంటి? లేదు, ఒక కాగితం తీస్తాం 4 కాగితాలు అడ్డుకుని వస్తున్నాయి అంటే లేదు. అంటే మనం ఎలా చదువుతున్నామో పుస్తకాలు చెప్పేస్తాయి. ఇంకోటి కూడా చెప్పొద్దు, పుస్తకాలు పైన ఒక 4 కాగితాలు, వెనకాల ఒక 4 కాగితాలు చింపేసి అనుకోండి, ఇక్కడ చాలా బాగా చదువుతారు అర్థమైపోతుంది. కానీ పుస్తకం లాగా ఉంటుంది, చాలా నలిగి ఉంటుంది. కానీ ప్రతి దాంట్లో టిక్కులు పెట్టుకుంటూ ఉంటారు. అంటే స్టడీ చేసిన వాళ్ళు అలా. కొంతమంది బైబిల్లో రాయడానికి ఇబ్బంది పడుతుంటారు. బైబిల్లో రాసేట అని పక్కన నోట్స్ రాసుకుని ఆ నోట్స్ మళ్ళీ తీరు. ఏమండి? కనుక ఇది స్టడీ చేసే బైబిల్ అనేది, స్టడీ చేసే గ్రంథం ఇది. దీని గురించి ప్రతి లేఖనం మనం పరిశీలించి, ఒకవేళ ఏదైనా దానికి సంబంధించి ఎక్కడైనా మ్యాటర్ ఉంటే అక్కడే రాసేసుకుని, అందుకనే మా బైబిల్ అన్ని రాస్తుంటాయి, చిరిగిపోవడం సిద్ధంగా ఉన్నాయి. కొత్త బైబిల్ వస్తుంటే బాబాయ్ ఆ బైబిల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బైబిల్ ఒక కాగితం ఇస్తుంటే 4 కాగితాలు వస్తాయి. కొత్తది కదా, అంటుపోతుంటాయి కదా. మా బైబిల్ అయితే ఏ పేపర్ ఇస్తే ఆ పేపర్ వస్తుంది. కనుక దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే తల దగ్గర పెట్టుకోవడానికి కాదు. మీరు ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు సేఫ్ గార్డ్గా బ్యాగ్లో పెట్టుకోవడానికి కాదు, చదవడానికి. 119వ కీర్తన 1 నుంచి 11 వచనాలు మనం చదివినట్లయితే, 119వ కీర్తన అన్ని చదవలేం కానీ కొంచెం చదువుతాం చూడండి. 119వ కీర్తన 1 నుంచి మనం చదివినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. అదనమాట యెహోవా ధర్మశాస్త్రం అంటే గ్రంథం. అది పాత నిబంధనలో రాయబడిన, ఆ కాలంలో రాయబడింది కనుక ధర్మశాస్త్రం అన్నాడు. కానీ ఇప్పుడు మరి ఏంటిది? క్రొత్త నిబంధనే లేదా దేవుని యొక్క గ్రంథం. ఒకవేళ ఫస్ట్ నుంచి చదువుకున్న దేవుని యొక్క నీతి ఏంటో, దేవుని యొక్క మనసు ఏంటో, దేవుడు ఏ విషయాల్లో సంతోషపడతాడో, ఏ విషయంలో దేవుడు అసహించుకుంటాడో, ఇలాంటి విషయాలన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నాయి. అందువల్ల దేవుని యొక్క వాక్యం చదువుతున్న వాళ్ళు ధన్యులు. చదివే వాళ్ళే కాదు, ఏమంటున్నారు ఇక్కడ? నిర్దోషంగా నడుచుకునే వారు ధన్యులు. అదండి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషముగా నడుచుకునే వారందరూ ధన్యులు. ఆయన శాసనములను గైకొనొచ్చు
పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చేయను. పాపం చేయకుండా ఉండాలంటే దీన్ని అనుసరించి నడవాలి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. ఇలాంటి ఫీల్ ఉందండి బైబిల్ చూసినప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ? ఇలాంటి ఫీల్ ఉందా? ఇలాంటి అనుభవంలో మనం చదువుతున్నామా? అనుభవంతో ఖాళీ దొరుకుతుంటే సెల్ల పట్టుకుని ఇలా స్టోర్ చేసుకుంటే చాలా బిజీ. చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే పువ్వ తినే వయసు దగ్గర నుంచి పళ్ళుడిపోయిన వయసు వరకు అది రాగానే నేను మా ఇంట్లో ఈ మొబైల్ పెట్టిన తర్వాత ఏదో పని చేసుకుంటాను. కాసేపు నేను మొబైల్ అట్లేదు, ఎవరు తీశారు అంటే ఎవరో మూలపోయి అని వెళ్ళలేదు. అది చూడగానే ఆవకాయ, మంచి అప్పుడే కలిపిన ఆవకాయ చూస్తే నోరు ఎలా ఊరిపోద్దో ఏమండి. మొబైల్ చూడగానే తగ్గ నోరు ఊరిపోతుంది, పోతారు మూలకి. అలా ఉన్న పరిస్థితి. అలాంటి ఫీలింగ్ ఉందా? అమ్మ అరే బైబిల్ చదవాలి అమ్మని అనుకోండి, ఏమిటి ఇప్పుడేంటమ్మా బైబిల్ అనేవాళ్ళు ఉన్నారు. కనుక ఆ బైబిల్ చదివితే ఎవరికి లాభం అంటే మనకే లాభం. పాపం చేయకుండా ఉండాలంటే బైబిల్ చదవాలి. కాబట్టి అందుకని ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఆజ్ఞలన్నిటినీ మనకి ఇంకెవరు చదువుండే? ఒకసారి అది నువ్వు కూడా చదువు. ఆహా, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఒక రుచికరమైన పదార్థాన్ని తిన్న తర్వాత ఎలా అంటారు ఆహా అనేది? ఆహా, ఎంత రుచికరంగా ఉంది అంటావా? ఆహా, ఎక్కడ చేయించారు సార్? ఆహా కదా, అది ఆ ఫీల్ రావాలి. బైబిల్ చదవాలనుకున్నప్పుడు ఆ ఫీల్ రావాలి. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. నేను గాని నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ శాసనాలని నేను గాని అనుసరిస్తే నా ప్రవర్తన స్థిరపడిపోతుంది. మన బుద్ధులు మారిపోతాయి, మన వైఖరిలో పూర్తిగా చేంజ్ వస్తుంది, నీ ఆత్మీయ అభివృద్ధి కలుగుతుంది. అందువల్లే దేవుడు వాక్యాన్ని మన చేతికి అందించారు సహోదరుల. ఇంకా దేవుడితో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చాడు. అవునా? దేవుడితో మనం మాట్లాడడం, దేవుడు మనతో మాట్లాడడం ఏ ప్రక్రియ వల్ల జరుగుతుంది? దేవుడితో మనం మాట్లాడడం ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది? ఏమండి? దేవుడితో మనం మాట్లాడడం ప్రార్థన ద్వారా, దేవుడు మనతో మాట్లాడడం వాక్యం ద్వారా. అంటే బైబిల్ చదివి ప్రార్థనలో ఉంటే సంబంధం కొనసాగుతుంది అనమాట, సావాసం కొనసాగుతుంది అనమాట. అప్పుడప్పుడు బైబిల్ చెప్తుంటే ఇప్పుడు గుర్తొచ్చానా అని అంటాడు అనమాట ఆయన. అంతే. కనుక బైబిల్ రోజు చదవడం అనేది ప్రాక్టీస్ చేయండి. అది మనకే ఉపయోగం సహోదరుల. మన ప్రవర్తన స్థిరపడాలి, దేవుడు అనుకున్నట్టుగా అభివృద్ధి మనలో సాగాలి. ఇది చేయాలంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి. రైట్. కాబట్టి మరి ఆత్మీయ అభివృద్ధి పొందడానికి మనం ఏం చేయాలి? దేవుడు చేసిన ఏర్పాట్లు చూసాం. ఒకటి సంఘం, పరిశుద్ధాత్మ, ఏమండి వాక్యము, దేవుడితో మనం మాట్లాడే ఏర్పాటు దేవుడే చేశాడు. వీటి మనం ఏం చేయాలి? ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి సహోదరు. మరి ఆత్మీయ అభివృద్ధి జరగడానికి మనం చేయవలసిన పనులు ఏంటి అంటే, నెంబర్ 1, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు మనం చదివినట్లయితే దాంట్లో ఉన్న సమాచారాన్ని మీకు ఎందుకంటే సమయం తక్కువ ఉంది, మనం 11 గంటలకు క్లోజ్ చేసుకోవాలి. అందువల్ల లేఖనం చెప్తున్నాను, రాసుకోండి.
దాంట్లో చంపవలసినవి కొన్ని ఉన్నాయి, విసర్జింపవలసినవి కొన్ని ఉన్నాయి, ఇంకా కిందకి వెళ్తే ధరించవలసినవి ఉన్నాయి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం మనం అలా కింద చదువుకుని వెళ్తే మనం వేటిని చంపాలో చెప్పాడు, వేటిని విసర్జించాలో చెప్పాడు, వేటిని ధరించుకోవాలో చెప్పాడు. ఇవి మనం చదువుకొని శారీరక క్రియలను చంపాలి, శారీరక క్రియలను విసర్జించాలి. అది చేసినట్లయితే మనలో ఆత్మీయ అభివృద్ధి కలుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. క్రైస్తవులు బూతులు మాట్లాడవచ్చా? కొన్ని కొన్ని ఏరియాల్లో ఒక్కో పదం బూతు, ఒక్కో పదం ఏమంటే కరెక్ట్ మీనింగ్ వస్తుంది. వాటి గురించి మేము మాట్లాడట్లా, అవి మాటలే కాదు, దాని గురించి మాట్లాడట్లా. కానీ ఎక్కడ బూతుగా పరిగణించబడుతుందో అక్కడ మాట్లాడటం మానేయడం మంచిది. ఎక్కడ బూతు కాదని ఆ పదం ఉందో అక్కడ దాన్ని అందరూ కూడా పాజిటివ్ గా తీసుకుంటారు. నేను దాని గురించి మాట్లాడట్లా. బూతులు ఉన్నాయి, బూతులు. గొడవ వచ్చిందంటే తట్టుకోలేమండి బాబు అంటే అనుకుంటుంటామే. అంత పచ్చిగా మాట్లాడుకునే మనుషులు ఉన్నారు. ఆ మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఏదో ఒక ప్రభావం మనకు కూడా ఫ్లోలో వచ్చేప్పుడు, కోపం వచ్చినప్పుడు, అత్యుత్సాహం వచ్చినప్పుడు ఈ మాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి కదండి. దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేం. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేం, అత్యుత్సాహాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేం. ఆ స్థితిలో మనం ఉన్నాం. అలాంటప్పుడు వచ్చేస్తుంటాయి బూతులు. బూతులు మాట్లాడొచ్చా క్రైస్తవుడు? ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం ప్రకారంగా మీరు బూతులైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. క్రైస్తవులు ఉన్నారు, దాంట్లో మరుదులు ఉంటారు, ఏమంటే బావమరుదులు బావులు ఉంటారు. వీళ్ళు ఎప్పుడైనా వదిలేమనుకోండి ఎలా మాట్లాడుకుంటారో తెలుసండి. నువ్వు క్రైస్తవుడనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడటం మొదలు పెడతావు లోకస్తులాగా. అంటే అలా ఎటకారం ఆడుకోవాలని. అది ఏమంటాడు, మీరు సరస్వక్తులు కానీ బూతులు కానీ మీరు ఉచ్చరింపకూడదు, ఇది పరిశుద్ధులకు తగింది కాదు. అందువల్ల వచ్చినమే మీరు ఉచ్చరింపవలను గాని బూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు, వాటికి తగవు. క్రైస్తవులైన బావగారు బామ్మ ఇద్దరు కలిసి అనుకోండి, ఆ సంభాషణ ఎలా ఉండాలండి? ఉప్పు వేసినట్టు ఉండాలి వినేవాళ్ళకి. ఒకవేళ ఒకసారి మనం ఫ్లోలో మాట్లాడేస్తుంటే వినేవాళ్ళు ఏమంటే వీళ్ళు క్రైస్తవులు కదా, ఏంటంటే ఇంత దారుణంగా మాట్లాడేసుకుంటారు వీళ్ళు. కనుక మనకు మాట్లాడడానికి పడుతుంది. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. దాన్ని మనం మాట్లాడకూడదు, లోకంలోనైనా సంఘంలోనైనా మీ ఇళ్లలోనైనా. అందువల్ల సహోదరులారా, శారీరకంగా కొన్ని ఉన్నాయి, అవి మానేయాలి. జస్ట్ ఫస్ట్ స్టెప్ చెప్పానంటే ఇక మిగతా చాలా ఉన్నాయి. చంపవలసినవి ఉన్నాయి, విసర్జించవలసినవి ఉన్నాయి, ధరించవలసినవి ఉన్నాయి. కనుక మన ఆత్మీయ అభివృద్ధి పొందాలంటే శారీరక క్రియలను చంపాలి, విసర్జించాలి. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే 7 నుంచి 11 వచ్చిన మనం శ్రమలు వస్తే సహించాలి, శ్రమలు వస్తే సహించాలి. సోదరులకు చెప్తున్నాను, మీరు వంటింట్లో వంట చేస్తూ ఉంటారు, కాబట్టి అన్నం పొంగొచ్చేసింది, ఎక్కడ కూడా కొండ కనిపించట్లా. ఏం చేస్తారు? పోతే మన శివుడు కొంచెం నాకెందుకు వచ్చిన గొడవ, ఆ చేతులు కలిపి అనుకుంటావా? అనుకో. ఏం చేస్తాం? ఏదో ఒకటి ఏర్పాటు చేసి, ఏమంటే ఒకవేళ ఏదో చిన్నపాటి గుడ్డ దొరికినా దాంతో అలా ఎన్నిసార్లు పెట్టేస్తాం. మరి వేడి తట్టుకుంటారు. ఎందుకని? అది తినే పదార్థం కదండి, ఆహారం అది. కాబట్టి ఓర్చుకుంటాం అక్కడ. అలాగే ఏదైనా శ్రమ వస్తే ఏం చేయాలా? ఓర్చుకోవాలి. అలా ఉన్నాయండి మన తంతులు. వంటింట్లో సౌండ్లు, ఏ సౌండ్లు? గిన్నెల సౌండ్లు. ఈ ప్రభావం ఎక్కడిది? బెడ్రూమ్ లో ఉన్న ఆయన ప్రభావం. అది ఆయన ఏదో అనుకుని గమ్మగా టపటపటప అనుకుని వచ్చేది వంటింట్లోకి.
వచ్చిన వెంటనే చేతిలో గ్లాస్ ఉంటుంది కదా, తప్పేలు పడుతుంది సింక్ లో. ఆయనకి అర్థమైపోతుంది సిగ్నల్. ఏంటి అంటాడు ఆయన. అదే కదా, ఇలాంటి తొంతులన్నీ జరుగుతున్నాయమ్మా ఇలా. శ్రమలు వస్తే సహించు. శ్రమలకు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? మనం బూతులు మాట్లాడడం, మనం అన్యాయంగా మాట్లాడడం, ఆయన మోసం చెయ్యం. కాబట్టి కొంతమంది మనతో తిరిగే వాళ్ళకి అవి చేయడం ఇష్టం. దానికి మన సపోర్ట్ వాళ్ళకి అవసరం. అందులో ఏం చేస్తారు అన్నమాట, వాళ్ళు ఇబ్బంది పెడతారు. మనకి ఇబ్బందులు ఎందుకు వస్తాయి? మనం తప్పు చేసి కాదు, తప్పు చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని మెచ్చుకొనుచున్నారు. అవునండి, ఏంటంటే మంచి పని చేస్తే మరి బాబు ఇంతకాలం నాతో పాటు దుర్వ్యాపారంలో పాల్గొన్నావు, ఇప్పటికైనా నువ్వు మంచోడు అయిపోయావని ఆ మంచి స్నేహితుడు అయితే మెచ్చుకుంటాడు. కానీ మంచి స్నేహితులు కాదు లోపల ఉన్నవాడు. వాళ్ళతో పాటు చేసే తప్పులన్నీ కూడా మనం చేయాలి. ఒకప్పుడు మనం కూడా వాళ్ళతో పరిగెత్తాం. అదే అంటున్నాడు 3లో. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలని జ్ఞానం తెచ్చుకుని ప్రభువులోకి వచ్చాం. కాబట్టి మనం మారడం తప్ప మన సమాజం మారలా, మన ఫ్రెండ్స్ మారలా, మన బంధువులు మారలేదు. కాబట్టి మీరు ఏమంటారు? మేము చేయమండి, మేము అలా మాట్లాడమండి అంటే ఏం చేస్తారు? వాళ్ళు ఆశ్చర్యపోతూ దూషిస్తారు. అప్పుడు శ్రమలు వస్తాయి. అంతే. శ్రమలు ఇంతకు తప్పు వేరే రకంగా రావు. శ్రమలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి స్వయంకృత అపరాధం, రెండవది నీతిగా నడిచినందుకు. మనకు శ్రమలు ఎందుకు వస్తుందో చెప్పండి. నీతిగా నడిచినందుగా స్వయంకృత అపరాధాలు. నోరు బాగోదు, తరతరకు మాట్లాడేస్తా అవుతున్నాండి, తప్పు పట్టుకుంటారు, గుంజేస్తారు. కాబట్టి అది ఏమనాలి? నీతిగా మాట్లాడడం వల్ల వచ్చిన సమాధి కాదు. ఈ నోరు కంట్రోల్ లేక, ఎక్కువగా నోరు కంట్రోల్ లేక వచ్చే సమస్యలు ఎక్కువ అండి. అమ్మలక్కలు హాయిగా వెళ్ళి ఒక అరుగు మీద కూర్చుంటారు, ఒక ఇద్దరు మోగవుతారు. అంతే. ఏ ఊసులు ఏంటి? ఆ ఇల్లు తప్ప, ఆ వినేవాడి ఇల్లు తప్ప మిగతావన్నీ చెప్పుకుంటారు. ఏదో వదిలేస్తారు డైలాగ్, ఆవిడ వెళ్ళి అవతల కనిపిస్తుంది. అంతే, సాయంత్రం గొడవ. దేనివల్ల వచ్చినాయి అమ్మవి? నోరు బాబు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి చూసారు ఒకసారి. ఒక ఆవిడ కొత్తగా ఉద్యోగం వచ్చిందంట. పలానా ఊరని చెప్పేసి తెలిసిపోయింది. ఆ ఊరు గురించి విన్న వాళ్ళందరూ అంటారట, అదేంటే బాబు నీకు ఆ ఊరు వచ్చిందండి, అయ్యి బాబాయ్ అని చెప్పారట. నేను రాక ఉద్యోగం వచ్చింది, సంతోషం లేకుండా పోయింది నాకు అని చెప్పి అలాగా బాధపడుతూనే వెళ్తుందంట. ఊరు దగ్గర అయిపోయింది. ఒక ఆయన ఎదురొచ్చాడంట. ఏమంటే అమ్మాయి అక్కడి నుంచి, ఎందుకంటే పల్లెటూరులో కొత్త వాళ్ళు ఎవరు వస్తే పలకరిస్తారండి. మనమైతే పలకరించడం కానీ ఎవరైనా పోతే మనకెందుకు అన్నట్టు ఉంటుంది. టౌన్లో, పల్లెటూరులో మాత్రం కొత్త అమ్మా ఎవరు కావాలమ్మా అని అడుగుతారు. వాళ్ళు మనకు సంబంధం ఉండదు కానీ మాట్లాడతారు. అది అలా మంచితనం. ఒక ఆయన, ఏమా ఏంటి కొత్తగా ఉన్నట్టున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా, ఎవరు కావాలండి? అయ్యా నాకు ఇలా ఉద్యోగం వచ్చిందండి, పలానా స్కూల్ టీచర్ అండి, ఉద్యోగం వచ్చిందండి అని. ఇప్పుడు ఆతృత ఎక్కువైపోయింది, తలుచుకుంటూ వస్తున్నాడు. ఎంతమంది భయపెట్టి పెట్టేశారు ఆవిడ్ని. ఏమంటే ఊరు బాగుంటుంది అంటారా అని అడిగినాడు పెద్ద ఆయన. ఆయన కాసేపు అలాగంటే, నీ నోరు బాగుంటుందమ్మా అని అన్నాడు. ఆ నోరు బాగానే ఉంటుంది, ఈ నోరు బాగుంటే ఊరు బాగుంటుందమ్మా వెళ్ళి అంటాడు. అది సరే. సమస్యలన్నీ నోరు బాగోకు వచ్చే సమస్యలు. అందువల్ల స్వయంకృత అపరాధం అంటారు దాన్ని. అవి చేసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి.
రెండోది, ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నాగా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ వచనంలో ఒకప్పుడు వాళ్ళతో అలా జీవించాం, ఇప్పుడు జీవించట్లేదు. ఆశ్చర్యపోతూ మళ్ళీ ఏం చేస్తారు? దూషిస్తారు. ఆ రకంగా శోధనలు వస్తాయి. కాబట్టి శోధన సహించేవాడు ధన్యుడు అంటాడు యాకోబు పత్రిక. కాబట్టి ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో చెప్పిన మాటలనే. ఎందుకంటే ఎవరైనా చదవండి ఒకసారి. వాళ్ళు సహించే దేనికోసం అంటే శిక్షాఫలం పొందడానికి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు, అదనమాట. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూపుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారులైన వారు శిక్షలో పాల్పొందరు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు శిక్షిస్తాడు. శిక్షించడము అంటే ఇట్ ఈస్ నాట్ ఏంటది? పనిష్మెంట్ కాదు, అది ట్రైనింగ్. ట్రైన్ అప్ చేస్తాడు. ట్రైన్ అప్ చేసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అలవాట్లేని పనులు, అలవాట్లేని మాటలు, అలవాట్లేని ఆలోచనలు, అవన్నీ ఇక్కడికి వచ్చాక చేయాలి. అందువల్ల ఎలా ఉంటుంది? కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ రాను పోను ఇదంతా ఒక అలవాటుగా మారి మన వైఖరిలో గొప్ప మార్పు వస్తుంది. దేవుని సంతోష పెట్టే జీవితం మనలో ఉంటుంది సహోదరులు. అందువల్ల ఏం చేయాలన్నమాట? శోధనలు వస్తే, శ్రమలు వస్తే సహించాలి, ఆత్మీయ అభివృద్ధి పొందాలంటే. రైట్. అదే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 84-25 వచనాల్లో మరి దీని కొరకు ఏం చేయాలంటే, కొందరు మానుకొనుచున్నాడు, సమాజంగా కూడడం మానకూడదు. మీరు లెక్కేసుకోండి, 2025లో ఎన్ని సంఘ కార్యక్రమాల్లో మీ యొక్క ప్రజెన్స్ ఉంది లెక్కండి. ఎందుకంటే సంఘంగా కూడుకుంటేనే ఆ యొక్క ఆత్మీయ అభివృద్ధి జరుగుతుంది. కొందరు మానుకుంటున్నాడు, సమాజంగా కూడడం మానొద్దు. ఇప్పుడు ఒక తల్లి ఉంది, ఒక నెలలు అయిపోయింది అమ్మగారింటి నుంచి వచ్చి, మళ్ళీ అమ్మగారింటికి వెళ్ళాలని ఒక పర్మిషన్ వచ్చింది. ఏమా, అయ్యో ఇప్పుడు మా అమ్మ ఇంటికి వెళ్ళినా, మా అక్కడు చూడనా, వాళ్ళ ఇంటికి వెళ్ళనా అని బాధపడుతూ బస్సు ఎక్కుతారండి. మరి ఎలా ఎక్కుతారు? అమ్మా? రత్తుకుమారి ఎలా ఎక్కుతావమ్మా? ఇల్లు ఇక్కడే. ఇది చెప్పాలంటే వారానికి 2-3 సార్లు ఫోన్లోనూ లేకపోతే డైరెక్ట్ టచ్ ఉంటుంది నీకు. కానీ అమ్మగారింటికి వెళ్ళి ఒక వారం ఉండరా అని మా రాజేష్ అన్నాడు అనుకోండి, ఏమంటే మిమ్మల్ని విడిచిపెట్టి నేను మా అమ్మ ఇంటికి వెళ్ళనా? ఆయన ఏం తింటారండి? ఆయన అన్నం పెట్టుకోవడం కూడా చేత కాదు. నేను అలా అలవాటు చేసేసాను. అందువల్ల ఆయన ఎలాగండి, నేను లేకపోతే ఆయన అన్నం తింటూ, అమ్మా నేను వచ్చినానే ఒక గంట నుండి వెళ్ళిపోతానే అంటారండి ఎవరైనా? అబ్బే, ఒక 2 రోజులు అయిపోయింది. రాజేష్ ఫోన్ చేసి, ఏ అమ్మాయి ఎప్పుడు వస్తారంటే, ఏ కగ్గారెడ్డి వస్తారు కదా, దగ్గరే కదా, వెళ్తే వచ్చే ఇలాగా ఏమంటే వచ్చిన బాగా అవుతుంది. అందువల్ల సహోదరులారా, మరి అలాంటి ఆతురత సమాజంగా కూడడానికి ఉండాలి. నా సహోదరులు చూస్తాను, నా సహోదరులతో మాట్లాడతాను. ఏమంటే కొన్ని ఉన్నాయి, అవి నేను షేర్ చేసుకుంటాను. ఆత్మీయ అభివృద్ధిలో ఇంకా ఏం లోటు ఉందో నేను ఇక్కడికి వెళ్ళి నేర్చుకుంటాను. అవే కదా మీకు నేర్చుకునేది. మీరు ఎప్పుడైనా గమనించట్లేదో, మనకి శారీరకమైన ఆశీర్వాదాల గురించి ఎక్కువగా ఇక్కడ చెప్పడం. ఏం చెప్పడతాయి? మన బ్రతుకు ఎలా మారాలి, మన జీవితం ఎలా మారాలి. ఎందుకంటే అసలు మూలాలు పట్టుకుంటున్నాం మనం, ఆటోమేటిక్గా వస్తాయి. యేసు ప్రభువు మాట్లాడుతూ ఏమి తిందుమో ఏం త్రాగుతామో అనే ఆ యొక్క సందర్భంలో ఏమంటే, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడదు. అది సెకండరీ అని మనకు అర్థమైపోయింది. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని మనకు అర్థమైపోయింది. కాబట్టి మొట్టమొదటి ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆయన చిత్తానుసారంగా ప్రతితేనే వస్తాయి మనకి. 28వ అధ్యాయం 2వ ఏమంటాడు? యెహోవా మాట మీరు శ్రద్ధగా విని, అవునా, ఆయన ఆజ్ఞలు గైకొని మీరు నడిచినట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయన్నాడు. మనకు ఆశీర్వాదాలు కావాలి, కానీ దాన్ని పొందుకోవాలని ఏం కావాలి? జీవితం కావాలి. దాని గురించి ఇక్కడ చెప్పుకుంటున్న సహోదరులారా, అందువల్ల
నేను వెళ్ళి ఏ మాట నేర్చుకుంటానో, ఏ మాట నేర్చుకుని నేను దేవునికి అనుకూలంగా బ్రతుకుతానో ఆ మాటలు ఎక్కడ దొరుకుతాయి? సీరియల్లో దొరుకుతాయా? మీ బంధువులు ఏంటవి ఇళ్లలో దొరుకుతాయా? మీ స్నేహితుల ఇళ్లలో దొరుకుతాయా? ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయి? సంఘంలో దొరుకుతాయి. కాబట్టి కొందరు మారుపడుతున్నట్టు సమాజంగా కూడా మానక ఆ దినము సమీపించడం కొద్ది మరి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ పురుగొట్టుకుంటూ ఉండమని గ్రంథం చెప్తుంది సహోదరులను. కాబట్టి సమాజం కూడటం మారడం అనేది మానుకుందాం. సమాజంగా కూడటం మానుట అనే దాన్ని మానేద్దాం. సమాజంగా కూడటానికి ముందుకు వద్దాం. రైట్? అలా ఉంటే ఆత్మీయ అభివృద్ధి ఉంటుంది సహోదరులను. రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం 17-18 వచనం చదువుదాం. మన అవయవాల్ని నీతికి దాసులుగా అప్పగించాలి. మన అవయవాల్ని కన్ను ఉంది, దేవునికి అప్పగించా. నోరు ఉంది, దేవునికి అప్పగించా. అంటే దాని అర్థం ఏంటి? దేవుని చిత్తానుసారంగా దాన్ని నడుపుకో. మన చెయ్యి ఉంది, దేవునికి అప్పగించా. కాళ్ళు ఉన్నాయి, దేవునికి అప్పగించా. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నీతికి దాసులుగా అప్పగించాలి. నీతికి చదవండి, నీతి సాధనాలుగా అప్పచెప్పాలి. చదవండి. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించినందులో అది చావు నిమిత్తముగా పాపంకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటది గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అదనమాట. కాబట్టి నీతికి దాసులై ఉన్నాం మనం. నీతి దాసులు అంటే నీతిని సంపాదించడానికి ప్రయాసపడడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి మన అవయవాన్ని నీతికి దాసులుగా చెప్పాలి. శరీరాన్ని అదే అంటాడు, అదే పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? మీరు సజీవ యాగముగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించండి. సజీవ యాగంగా బ్రతికే ఉన్నాం. యాగము అంటే బలండి. బలి అర్పించబడిన వాళ్ళలో జీవం ఉండదండి, అవునా కదా? కానీ ఇక్కడేమంటున్నాడు? సజీవ యాగంగా మీరు బ్రతుకున్నట్టే ఉన్నారు. మీరు మీ అవయవాల్ని దేవునికి అప్పగించండి. అలా అప్పగిస్తే ఏ తప్పు జరగదు, ఆత్మీయ అభివృద్ధి చెందుతుంది. అది ఆయన సరెండర్ అయిపోయి ఆయన పరిధిలో మనం బ్రతుకుతాము. ఆ రకంగా ఆత్మీయ అభివృద్ధి జరుగుతుంది సహోదరులారా. కాబట్టి సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించుకోవాలి. మరి ఆత్మీయ అభివృద్ధికి ఆటంకాలు కొన్ని ఉన్నాయి, జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మీయ అభివృద్ధికి ఆటంకాలు ఏంటంటే లోకము మీ ఎంత ప్రాణ స్నేహితుడు ఏమంటారో తెలిసిన ఆదివారం వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకోనండి. వాళ్ళ అమ్మాయి బర్త్డే లేకపోతే అబ్బాయి, ఎందుకంటే మధ్యన రోజుల్లో చేయట్లేదండి. అదే బాధపడుతున్నాను నేను. శ్రీనిప్రసాద్ గారు, అంకుల్ గారు ఎప్పుడు వచ్చిన ఆదివారం పెట్టేసుకుంటున్నారండి. ఇంతకుముందు అయితే ఏమంటే ఏ రోజు నీళ్ళపోత జరిగిందో ఆ రోజు కార్యక్రమం పెట్టుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలియదు. మీకు అంటే లేదు, అందరూ రావాలనే ఉద్దేశం, వాళ్ళ కోణం రైట్. కానీ ఆదివారం పెడుతున్నారు. ఆదివారం పెట్టడం వల్ల మీ ప్రాణ స్నేహితుడు ఏం చేస్తాడు? ఒక రోజు వెళ్ళిపోతే పోయినా పవన్ వెళ్తుంటా కదా, ఎందుకంటే చదువు మాట్లాడతాడు ఆయన. నా కోసం ఆలోచించు, కనీసం నా కోసం ఒక్కరోజు త్యాగం చేయలేవా అని అంటే తగ్గిపోయి ఏమంటే ఆ రోజు ఈజీగా పెయిన్ ఉండదు, మనసులో పెయిన్ ఉండదండి, ఈజీగా మానేస్తున్నారు. ఏంటంటే ఆదివారం తప్పలేదండి. ఆయన ఎప్పుడన్నా చర్చి తీసినట్టు మీరు మీ ప్రాణ స్నేహితుడే చర్చికి వెళ్తాం రారా మంచి విషయాలు చెప్తాను ఒక్క ఆదివారం తీసినట్టు నాకు ఆ ప్రయత్నం మనం చెయ్యం. మనం అలాంటి కోరికలు కోరవాలని వాళ్ళు ఏమైనా కోరితే మాత్రం ఆదివారం చూడకుండా మనం కార్యక్రమానికి అటెండ్ అవుతాం. సహోదరులారా, మనం నేర్చుకోవాల్సిన విషయాలు లోకం ఆటంకంగా ఉంది. నువ్వు ఆరాధన రావడానికి ఆటంకంగా ఉంది. నువ్వు మంచిగా నీతిగా బ్రతకడానికి లోకం ఆటంకంగా ఉంది. లోకంలో ఏమున్నాయి? లోకములో ఉన్నదంతయు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమంటాడు ఆయన?
శరీరాశ, నేత్రాశ, జీవగుణము, ఇదే ఉంది లోకంలో. ఈ మూడు దేవునికి ఇష్టం కానివి. దాన్ని బట్టి మనం వేలాడితే మనలో ఆత్మీయ అభివృద్ధి రాదు సహోదరుడా. కాబట్టి లోకమే ఆటంకంగా ఉంది. ఒకళ్ళు ఎవరైనా కానీ ఆదివారం మిమ్మల్ని రమ్మని పిలిస్తే సారీ, బట్ ఐ విల్ అటెండ్ ఆఫ్టర్ వర్షిప్ అని చెప్పండి. ఇది మాదిరి కదా. రేపు పొద్దుట ఇంట్లో ఒకళ్ళు అలాంటి ఫంక్షన్లు ఇళ్లలో జరిగితే నేను శ్రీనివాస గారు మాట్లాడట్లా, ఎందుకంటే ఆయన వ్యాపారం, ఆయన మామూలుగా వెళ్తే ఆయన కూడా అరేంజ్ చేసుకోగలరు చేసుకుంటే. ఒకవేళ ఈ మాట మీద మీరు నిలబడి ఉండి ఒకవేళ అదే సందర్భాలు ఇంకా మీ స్నేహితులకి ఎవరైనా కానీ ఎవరికైనా ఆదివారమే కార్యక్రమానికి మిమ్మల్ని మీకు ఆహ్వానం పలికితే ఎవరైతే మీరు కాదన్నారో ముందు ఆయన చెప్తాడు, ఆదివారం అనే పద్ధతి రాడు, నా ఫంక్షన్గా రాలేదు, మా ఇంట్లో ఫంక్షన్గా రాలేదు వాడు, కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టకరాని నీకు సపోర్ట్గా ఉంటాడు రేపు పొద్దుట. అసలు ఛాన్స్ ఇచ్చింది ఏదమ్మా, ఆదివారమేనండి ఎన్ని గంటలకండి వచ్చేస్తామని అయిపోయింది. ఆదివారం యొక్క ప్రాముఖ్యత కూడా తెలియకుండా పోయిన పరిస్థితుల్లో ఉంటే ఆత్మీయ అభివృద్ధి ఎలా జరుగుతుంది? కాబట్టి సహోదరులారా, నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నీకు లోకమే ఆటంకంగా ఉంది, చూసుకో. నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి సాతాను ఆటంకం. ఎందుకంటే సాతానంతా కూడా సాతాను గుప్పిట్లో లోకం ఉంది, కానీ సాతాను అనేవాడు కూడా ఒకడు ఉన్నాడని మాత్రం గుర్తెలు కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిర్భరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి అదన్నమాట. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. రేపు పొద్దున్న ఓట్లు ఎలక్షన్లు వచ్చాయనుకోండి, మీరు వాళ్ళ పార్టీ కాదని వాళ్ళకి తెలిసింది అనుకోండి, మీ ఇంట్లో ఒక 20 ఓట్లు ఉన్నాయనుకోండి, మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతారండి? మిమ్మల్ని ఎలాగా ప్రలోభ పెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. మనం డబ్బులు తీసుకోవడం అవి పక్కన పెట్టేస్తారు, ఎందుకంటే ఎలాగో తీసుకోరు కాబట్టి. ఇంకా ఏదైతే, ఎందుకంటే 20 కోట్లు ఉన్నాయి ఆ ఇంట్లో, వదులుకుంటారండి, పదే వస్తుంటారు. ఎందుకంటే మన ఎక్స్ పార్టీ, వాళ్ళ పార్టీ అనుకోండి ఒకసారి చెప్పి వదిలేస్తారు. కాబట్టి ఇప్పుడు సాతాను కూడా మన ఇంటికి పదే వస్తుంటాడు. మీ దారిలో కలుగుతాడు, మీ చదువుల్లో ఎంటర్ అయిపోతాడు, మీ స్నేహితుల మధ్య ఎంటర్ అయిపోతాడు, అన్నిట్లో ఎంటర్ అయిపోతాడు. కారణం ఏంటి? మీరు వాడికి ఎక్స్ పార్టీ, మీరు వాడి పార్టీ కాదు, ఎలాగైనా వాడి పార్టీలో చేర్చుకోవాలి. అందుకని వాడు ఏం చేస్తాడు? మీ ఇంటి చుట్టూ తిరుగుతాడు సాతానుడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నాడంటారా సాతాను? ఉంటాడంటారు. ఇక్కడ నిద్రపోయేవాడు పక్కన ఉంటాడు. మీరు నిద్రపోతున్నారు అంటే సాతాను జోకుంటాడు అనమాట. పడుకోమా, ఎందుకమ్మా నీకెందుకమ్మా విషయం, ఆగే పడుకో, ఆమె అన్నప్పుడు లేకు, నేను చెప్తాను కదా ఆమెను ఎప్పుడు అంటారు అని పక్కనే వచ్చి జోపడుతుంటాడు. అమ్మా కొంతమంది ఇలాగే చూస్తుంటారండి, స్పందన ఉండదు ముఖంలో కానీ, ఏం స్పందన ఉండదు. అంటే అర్థం ఏంటి? ఏమండి, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. వాళ్ళకి మైండ్ ఆబ్సెంట్ అవ్వలేదు, మైండ్ ఈజ్ ఫ్లయింగ్ అవే సమ్వేర్. తిరుగుతున్నప్పుడు అలా తిరుగుతుంది. నేను ఒకేసారి అమ్మా ఏంటండి అంటారు. ఇలా అన్నారంటే అర్థం ఏంటి? ఇక్కడ లేదు. ఎవరి ప్రభావం అది? వింటే మారిపోతామని అని భయం వేసి ఉండండి. అందువల్ల సహోదరుడా, నీ ఆత్మీయ అభివృద్ధికి సాతాను గొప్ప ఆటంకం. కాబట్టి ఏమన్నాడు? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, మెలకుగా ఉండండి. మీ అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని తిరుగుతున్నాడు. కాబట్టి అపవాది చేసే పని అది. కాబట్టి అపవాది సాతాను ఆత్మీయ అభివృద్ధికి ఆటంకం. సహోదరులు, మీ శరీరమే మీ యొక్క ఆత్మీయ అభివృద్ధికి ఆటంకం. మీ శరీరం ఎలాగంటారా? రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు, దేవుడికి నచ్చని కోరికలు కోరుతూ ఉంటారు. శరీరాన్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి కుటుక్కుని మింగేసి వచ్చేస్తుంటారు. ఆ చాటుకి వెళ్ళిపోయి చెట్టు చనిపోయి 4 లాగులు లాగేసి వచ్చేస్తుంటారు.
అమ్మా మళ్ళీ ఇలాగంటే బాగుందండి పొగ ఏమవుతుంది మీ బట్టలు కట్టుకుంటుంది ఏమన్నా ఆ టైంలో ఎవరు వచ్చినా మీకు ఎంతసేపు ఇలాగ అనుకున్నా ఎవరైనా వచ్చామనుకోండి ఏంటంటే ఏదో వాసనతో ఎవరేంటండి ఇక్కడ అంటామా కొత్త ఆపుకోలేక ఏమంటే కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు సహోదరులు. ఇది మీ భాషలో చెప్తున్నారు, ఆపుకోలేకపోతున్నారు. మీ శరీరమే మీకు ఆత్మీయ అభివృద్ధికి ఆటంకం. కాబట్టి దేవునికి విరుద్ధంగా ఏం కోరుకుంటుందో శరీరం మీరు ఆలోచన చేయండి. పౌలు గారు సైతం ఏమన్నా తెలిసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:8 నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమోనని నా శరీరాన్ని నలుగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను. అది ఆయన చేసిన సాధన. కనుక ఓ సోదరి సోదరుగా తెలుసో తెలియకో లోకంలో అన్ని అలవాట్లు ఇచ్చేసి ప్రభులోకి వచ్చాం. అలవాట్లు మానాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు, వాస్తవం. అంటే ఒక్క రోజులో అయిపోతుంది సార్ అది. వాళ్ళ సలహా ఇస్తారండి. తాగి వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకోండి, ఏమో ఏంటి కాళ్ళు లాగెత్తండి పీకేస్తున్నారు అనుకోండి, ఏంటి ఇంతకుముందు ఏం చేసేవాడు ఏం చేయలేదు అని అన్ని అడుగుతారు. ఇంతకుముందు ఈ అలవాటు ఉంది సార్ అని అంటే మరి ఏం చేస్తారు కొనసాగిస్తారని సార్ సడన్ గా ఆపేస్తారు. సడన్ గా ఆపేకనైనా అంటారా అంటారు సార్. ఏమంటారు? కొద్దిగా 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 మానేసి ఆ కొద్దిగా కొద్దిగా ఉన్న దాంట్లోనే కొంత ముప్పు. మనసు బాగున్నప్పుడు కొద్దిగా కొద్దిగా మానమని చెప్తుంది. మనసు బాగోలేనప్పుడు పాత రోజు గుర్తొచ్చేస్తుంది. అప్పుడు మొదటి స్థితి కంటే కనపడే స్థితి మరి దారుణంగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అలా ఉన్న వాళ్ళు ఉన్నారు సహోదరులు. అందువల్ల నీ శరీరమే మిస్టర్ మీ శరీరమే మీకు ఆత్మీయ అభివృద్ధికి ఆటంకం. అందువల్ల శరీరాన్ని నలుగొట్టుకుని దాన్ని లోపరుచుకున్నట్టుగా, అంటే లోపరుచుకున్న పౌలు గారు 11వ ఏమన్నాడు ఆయన? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకుంటున్నారు. స్థాయి పెరిగిందా లేదా? ఆయన ఆత్మీయ అభివృద్ధి చెందిందా లేదా? కాబట్టి మనలో కూడా ఆత్మీయ అభివృద్ధి చెందాలంటే సహోదరులారా గమనించండి, మీ శరీరమే మీకు ఆటంకంగా ఉండొచ్చు. కాబట్టి దాన్ని నలుగొట్టుకుని దాన్ని లోపరుచుకోవాలి. పౌలు దాన్ని సాధించారు, స్టెఫన్ కూడా దాన్ని సాధించారు. సాధించిన వాళ్ళు ఉన్నారు, మనలాంటి మనుషులే, మనం సాధించగలం. అందువల్ల సహోదరులారా మన ఆత్మీయ అభివృద్ధిని మనం కలిగి ఉందాం. బాప్తిసం పొందిన ఆ సంవత్సరం ఈ సంవత్సరాన్ని, ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం తీసేస్తే ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుస్తుంది. అన్ని సంవత్సరాలకి అన్ని మార్పులు వచ్చినాయా లేదా అలా లెక్క పెట్టుకుంటే ఖచ్చితంగా మన అభివృద్ధి మన కళ్ళ ముందు ఉంటుంది. కనుక ఆ రీతిగా ఆత్మీయ అభివృద్ధి చెందాలి. ఆత్మీయ అభివృద్ధి చెందకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు రావు. మనం మరి ఆయనకు మాదిరికరంగా, అంటే ఆయనకి మహిమకరంగా మనం జీవించే అవకాశం ఉండదు. ఒక మాట చదివి ముగింపుగా నేను ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదురు నేను మోకాడుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను. ఏంటట? 2 విషయాలు చెప్తున్నాడు అక్కడ. ఒకటి, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. మీ విశ్వాసం ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, క్రీస్తు తన మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అని ఎఫ్సీ సంఘం గురించి మరి పౌలు గారు ఎలా మాట్లాడుతున్నారు, మన స్థానిక సంఘం గురించి మనం కూడా అలా మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటూ మరి ఆత్మీయ అభివృద్ధి పొందాలని దేవుడు అటు రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.